IPL mid-season top 4 team prediction by VIPS official. ఏం చేస్తున్నావు? అంటే అది రే రామ్ చేస్తున్నావు టాప్ 4 ప్రెడిక్షన్ మిగిలిందిగా, నిన్ననే చేయాల్సింది, మర్చిపోయినాంగా. చేయాలి కదా ప్రివ్యూనా? ఓకే, ప్రివ్యూనే చేద్దాం ఫస్ట్. సరే చేస్తుంది. ఓకే గైస్, ఆడ పోయి చైర్ పెట్టుకునే టైంలో ఈ గ్యాప్ లో దూరేసావు. ఆ కెమెరా సెట్టింగ్ చేసుకుని వచ్చి ఈడ వాగుతున్నావా? నన్ను ప్రిపేర్ చేయమని నువ్వు ఇలా చేస్తే తప్పు కదా ఇది. సరే సార్, ఓకే ఓకే, నాకు చేద్దాం అనుకున్నా. ఓకే, మన సుకృత్ లక్కీతోనే ఈ ప్రివ్యూకి అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రివ్యూకి మళ్ళీ మనమే రెగ్యులర్గా వచ్చేస్తాం. నెక్స్ట్ నుంచి ఇక్కడ రూమ్ లో సెక్యూరిటీ పెడతాను, ఎందుకంటే నేను చైర్ తీసుకొని వచ్చేటప్పుడు వీడు ఆల్రెడీ వచ్చి ఇక్కడ ప్రిడిక్షన్ చేస్తున్నాడు. అది ప్రివ్యూ కూడా కాదు, నన్ను ప్రివ్యూకి రెడీ చేయమని వీడు ప్రిడిక్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్ 2 సెక్యూరిటీలు పెట్టి దాని తర్వాత నేను వీడియో షూట్ చేస్తాను. ఇదే నెక్స్ట్ మ్యాచ్ నన్ను ప్రివ్యూ చేయమంటే. డామినేషనా రివెంజా? ఏది? ఆర్సీబీ వాళ్ళు రివెంజ్ తీసుకుంటారా? డీసీ వాళ్ళు డామినేట్ చేస్తారా? ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఏంటి? డీసీ ప్లేయింగ్ 11 ఏంటి? వెన్యూ ఎక్కడ ఆడుతున్నారు? పిచ్ కండిషన్ ఏంటి? ఎవరెవరు రిప్లేస్ చేస్తున్నారు ఇంజ్యూర్డ్ ప్లేయర్స్? ఇవన్నీ తెలుసుకోవాలని ఉందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ ప్రివ్యూని లెట్స్ గెట్ స్టార్టెడ్. అదే అధ్యాయ హోసాకతే. ఓకే, అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్సీబీ తన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతోంది ఢిల్లీ క్యాపిటల్స్ తో. ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ ఆ వీక్ బిఫోర్ చిన్నస్వామిలోనే ఎదురుపడినాడు గ్రీన్ జెర్సీ వేసుకొని. దాంట్లో ఆర్సీబీ ఓడిపోయింది, డీసీ గెలిచింది. అది లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లాగా మారి మనకు ఒక మంచి ఫీస్ట్ లాగా ఉండింది ఆ మ్యాచ్. ఇంకా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఏమైనా రివెంజ్ ఇస్తుందా? దానికోసం వెయిట్ చేయాల్సిందే రేపటిదాకా. సో ఇక్కడ మొన్నటి మ్యాచ్ లో కలుపుకుంటే 34 మ్యాచెస్ ఆడినారు. 34లో 20 ఆర్సీబీ గెలిచింది, 13 డీసీ గెలిచింది. ఒక్క మ్యాచ్ ఏమో నో రిజల్ట్ లో ఎండ్ అయింది. ఇక్కడ మ్యాచ్ స్టార్ట్స్ ఇది. దాంతో ఇంకా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంచి మెమోరీస్ ఏమైనా ఉన్నాయి ఆర్సీబీ కంటే. కోహ్లీ 99 రన్స్ కొట్టినాడు 2012లోగా, 13 తెలీదు, తెలిసింటే మీకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రిస్ గేల్ ఒక అమోఘమైన సెంచురీ కొట్టాడు, అది బ్యాక్ ఇన్ 2012 అనుకుంటా. ఎస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏబి డివిలియర్స్ 77 రన్స్ కొట్టాడు, అది 2018లో ఆ మ్యాచ్ ఓడిపోయే సందర్భం నుంచి గెలిచే మ్యాచ్ అది. కర్టన్స్ ఆఫ్ ఏబి డివిలియర్స్. ఈ 3 నాకు తెలిసిన బ్యూటిఫుల్ మూమెంట్స్, ఇన్ఫాక్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ ఇన్ అరుణ్ జైట్లీ స్టేడియం. మీకేమైనా తెలిసింటే కింద కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఢిల్లీలో ఆడుతున్నారు. దాంట్లో టెంపరేచర్ ఏంటి, వెదర్ ఏంటి అంటే 45 డిగ్రీ కొడతా ఉందండి ఢిల్లీలో. 40+ ఉంది. దానికో వాన పడుతుందా ఇది పడుతుందా ఛాన్సే లేదండి. అంత హ్యూమిడిటీ వల్లనే ప్లేయర్స్ కూడా డిహైడ్రేషన్ దీనికి వెళ్ళిపోయి, రాహుల్ కూడా కీపింగ్ రాలేదు. అంత 20 ఓవర్స్ బ్యాటింగ్ చేసిన తర్వాత కానీ రెయిన్ పడే ప్రసక్తే లేదు. ఫుల్ మ్యాచ్ చూస్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, లాస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ టాస్క్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే కొంచెం డ్రై ఉంది, బాల్ ఆగేసి రావడము, కాస్త లో స్కోరింగ్ మ్యాచ్ అని చెప్పారు. ఇంకా కట్ చేస్తే చూసారు కదా లో స్కోరింగ్ ఎంత బాగా హై స్కోరింగ్ వెళ్ళిందని. సో ఈ మ్యాచ్లో కూడా అక్కడ పిచ్ అనలిస్ట్ వాళ్ళు చూసి చెప్పేది వేరు, మనం బాల్ అక్కడ ఎలా ఫేస్ చేసి ఆడి తర్వాత డిసైడ్ చేసేది వేరు. హోప్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఏదైనా చెప్పేకవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ యావరేజ్కి వచ్చేసి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాకే ఇస్తుంది, ఎందుకంటే చేజింగ్ చేసే టీం చాలా బాగా విన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. హోప్ విన్ ద టాస్ చూస్ టు బౌల్, నైట్ మ్యాచ్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11 ఏంటి, 2 టీములది ప్లేయింగ్ 11 ఏంటి, ఎందుకంటే కొన్ని ప్లేయర్స్ ఇంజ్యూరీ అయిపోయినారు. సో ఇంజ్యూరీ వల్ల ఏ టీంకి ఏ లాసెస్, ఏ టీం ఎవరెవరి ప్లేయర్స్ని రిప్లేస్ చేస్తున్నారో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ, జేకబ్ బెదల్, ఫిల్ సాల్ట్ ఇంజ్యూరీలో ఉన్నారంట, ఇంకా ఇంజ్యూరీ నుంచి రికవర్ కాలేదంట. దినేష్ కార్తిక్ కన్ఫర్మ్ చేశారు. సో జేకబ్ బెదల్ విల్ ప్లే. నంబర్ 3 దేవదత్ పడిక్కల్, నంబర్ 4 కెప్టెన్ రజత్ పటిదార్, నంబర్ 5 జితేష్ శర్మ, నంబర్ 6 టిమ్ డేవిడ్, నంబర్ 7 మంగేష్ యాదవ్ని పెడుతున్నా, ఎందుకో చెప్తాను. నంబర్ 8 కృణాల్ పాండ్యా, నంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నంబర్ 10 జాష్ హెజల్వుడ్, నంబర్ 11 సుయేష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ కింద నేను
జేకబ్ డఫీన్ కానీ లేకుంటే రొమారియో షెఫర్డ్ కానీ తీసుకొస్తాను. ఎందుకంటే ఇక్కడ బ్యాటింగ్ చాలా బాగా అయింది. ఒక 17-18 ఓవర్స్ దాకా 3 వికెటే పడింది, 200 పైన రన్స్ వెళ్ళిపోయిందంటే నేను ఇమ్మీడియట్గా జేకబ్ డఫీన్ తీసుకొస్తా. ఎందుకంటే ఇక్కడ జాష్ హెజల్వుడ్ ఉంటారు, జేకబ్ డఫీ ఉంటారు, భువనేశ్వర్ కుమార్ ఉంటారు, సుయేష్ శర్మ ఉంటారు, కృణాల్ పండ్యా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి జేకబ్ బెతల్ 6th బౌలింగ్ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతారు. మంగేష్ యాదవ్ ఉంటారు. 7 బౌలింగ్ ఆప్షన్స్ అండి మీకు. ఎందుకంటే మనకి 6th బౌలింగ్ ఆప్షన్ చాలా కన్సర్న్ గా ఉంది కదా, ఇక్కడ మీకు 7 బౌలింగ్ ఆప్షన్స్ తీసుకొచ్చాను. ఇక్కడ మనము బ్యాటింగ్ చాలా బాగా చేస్తేనే ఇది ఆప్షన్. నెక్స్ట్ బ్యాటింగ్ చాలా బాగా చేయకుండా ఉంటే అప్పుడు నేను రొమారియో షెఫర్డ్ని ఇన్ ప్లేస్ ఆఫ్ దేవదత్ పడిక్కల్ని తీసుకొచ్చి దాంతో సెకండ్ ఇన్నింగ్స్లో రొమారియోని 1 ఓవర్ లేదంటే మ్యాక్సిమం 2 ఓవర్ ఇస్తానండి. ఇది టీమ్ సాల్వ్. ఎందుకంటే మంగేష్ యాదవ్ని మెయిన్ టీంలో తీసుకొస్తే ఆయనకి 4 ఓవర్స్ చేసేంత స్టెబిలిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న క్యామియో కానీ ఒక 12 బాల్ 30 అలాంటి ఒకటే కెపాసిటీ కూడా ఉందండి. సో హోప్ మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లో తెలియజేయండి. రసిక్ సలాందార్ ఎక్కడ అంటే ఆయనకి కొంచెం నిగలైంది కదా, హోప్ అది ఇంజురీ అయింది. సో ఆయన ప్లేస్లో నేను మంగేష్ యాదవ్ని పెడుతున్నా. మీ టీం ఎలా ఉంటుందో మీకు కామెంట్ చేయండి. డీసీ ప్లేయింగ్ 11 కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వస్తాడు, పతూన్ నిశంక. నెక్స్ట్ సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ కెప్టెన్, నితీష్ రాణా, త్రిస్టన్ సబ్స్, డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్. ఒక బౌలర్ మిస్సింగ్ ఉన్నాడు కదా, ఎవరు ఇబ్రాహిం? ఎవరు ఒక బౌలరు? నీ ఫేవరెట్ బౌలర్ నిన్న ఇంజురీ అయినాడు కదా, ఎవరు? లుంగి సాని ఇంగిడి. డోంట్ వరీ, ఆయన న్యూస్ వచ్చింది, గుడ్ న్యూస్. ఈజ్ రికవరింగ్ వెల్. ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ ఏంటో పెట్టాడు. సో హోప్ ఈ మ్యాచ్ ఆయన ఆడకపోవచ్చు. ఆయన ప్లేస్లో దుష్యంత చమీరా కానీ లేకుంటే కైల్ జేమిసన్ కానీ రావచ్చు అనే వార్తలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరో ఒక్కరే వస్తారు. ఇంకా మిచెల్ స్టార్క్ ఎక్కడన్నా అని అడిగితే నువ్వు, ఇంకా ఆయన May 1 దాకా అవైలబుల్ ఉండడంట. ఇది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్. హోప్ కైల్ జేమిసన్నే రావచ్చు అనే నా అభిప్రాయం. మీ టీం ఎలా ఉంటుందో డీసీ ప్లేయింగ్ 11 కింద కామెంట్లో తెలియచేయండి. మ్యాచ్ వెన్యూ ఎక్కడ అని ఆడుతున్నారో తెలిసిపోయింది. నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ ఏంది తెలిసిపోయింది, ప్లేయింగ్ 11 తెలిసిపోయింది, ఇంజురీ రిప్లేస్మెంట్స్ తెలిసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఎలా ఉంటుందేమో తెలిసిపోయింది. ఇంకా స్టాట్స్ ఏమైనా ఉందా అంటే 11 రన్స్ కావాలండి మన కింగ్ కోహ్లీకి. 9000 రన్స్ ఐపీఎల్లో. అవును, ఇంకా 11 రన్స్, దాని తర్వాత ఇంకా 70 odd రన్స్ కొట్టేస్తే అగైన్ మన ఆరెంజ్ క్యాప్ మన విరాట్ కోహ్లీకే దక్కేస్తుంది. ఈ 3 daysలో ఈ ఆరెంజ్ క్యాప్ ఎలా వెళ్ళిందంటే మ్యూజికల్ చైరా అగిపెట్టి దిగిపెట్టి కోడి కొంగ పిల్లి ఫిరంగి అలా అయిందండి. ఏం మన పక్క ఇలా చెప్తారు, ఇంకా ఆ పక్కనైతే మ్యూజికల్ చైరు నీకా నాకా అని. నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు నీ జస్ట్ ఫర్ జోకింగ్ గైస్. ఇలా ఆరెంజ్ క్యాప్ మారితేనే మనకి కూడా కాంపిటీషన్స్ ఎక్కువ పెరుగుతుంది. సో బ్యాట్స్మెన్లు ఇంకా ఎవ్రీ ఐపీఎల్ సీజన్లో కాకుండా చూడండి, ఒక్క బ్యాట్స్మెన్ కొని పర్టికులర్గా ఉంటుంది. బట్ ఈ సీజన్ అలా కాదండి. ఒక్క రోజులోనే ఇన్ని మార్పులు అంటే ఈవెన్ ఈ మ్యాచ్లో కాకుండా నెక్స్ట్ రేపు వచ్చే మ్యాచ్లో ఏమైనా విరాట్ కోహ్లీ కానీ ఇంకెవరైనా కానీ సెంచరీ కొడితే వాళ్ళకే వస్తుంది. హోప్ అది అవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా పర్పల్ క్యాప్ కూడా అలాగే కొంచెం ఫ్లక్చుయేట్ అయితే ఈ సీజన్స్ చూసేకి చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది. ఇంకా సీజన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. హోప్ ఈ మ్యాచ్ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ కూడా కేకేఆర్ గెలవాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఎల్ఎస్సి చాలా బాగా ఆడుతున్నారు. హోప్ కేకేఆర్ విల్ బౌన్స్ బ్యాక్. సో ఇవాల్టి వీడియోలో ఇంతే గైస్, అన్నీ కవర్ చేశామని అనుకుంటున్నాను. హోప్ ఏదైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ తెలియచేయండి. ఏదైనా కొంత యూనిక్గా లేదా ఇంకా కొంత డిఫరెంట్గా చేయాలంటే దయచేసి మీరు కామెంట్ చేస్తేనే మాకు కూడా తెలిసి కొంచెం చేసేకి మోటివేషన్ వస్తుంది. 500 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాము. దయచేసి ఆ 500 సబ్స్క్రైబర్ వచ్చేస్తే ఇంకా మనకు కూడా చాలా పెద్ద విషయాలు, చాలా పెద్ద మ్యాటర్స్ మాట్లాడడానికి కొన్ని మోటివేషన్స్ వస్తుంది. సో ఇవాల్టి వీడియోలో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఆదరించండి, పెంచండి అని సెలవు తీసుకుంటూ మీ సుకృత్లకి ఇబ్రాహిం అండ్ రిజ్వాన్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. చెప్పక బాయ్.